So good evening guys and welcome back to the Ride and Review. Very good evening. సో ఈరోజు మనకు వచ్చేసి తిరుపతి తర్వాత ఇది వన్ ఆఫ్ ది సెకండ్ లాంగెస్ట్ రైడ్ అన్నమాట. సో మనము ఇదేంది గుడిసాకి వెళ్తున్నాం. సో గుడిసా అండ్ భద్రాచలం కవర్ చేస్తాము. అండ్ లెట్ మీ వెయిట్, ఆలోచించాలి, అది ఇంకో పేరేమో ఉంటుంది. మారేడుమల్లి, సారీ మారేడుమల్లికి అయితే మనం వెళ్తున్నాం ఈరోజు. సో స్టే ట్యూన్ గైస్. మనం సాగర్ వాళ్ళని వచ్చేసి గాంధారి క్రాస్ రోడ్స్లో కలుస్తాము. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. సో నిజామాబాద్ ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఇన్ని ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఆబ్వియస్లీ యాజ్ యూజువల్ ట్యాంక్ ఫుల్ అంతే. ये क्या ट्रेंड हो गया भाई. This is what some people have been doing, like the bunny helmets and all that shit. స్పీడ్ ఒకటిగా రోడ్ మీద తలిగిండు, అటు కావాలని చెప్పి రేస్ కోసం ట్రై చేస్తుండో ఏందో డ్యూక్ 250 వేసుకొని చోటు ఈస్ ట్రైంగ్ టు షో ఆఫ్ సంథింగ్. ఏ నుంచి వచ్చిందో తెలియదు. హైవే మీద అయితే పిచ్చి ట్రాఫిక్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అసలు గెస్సర్ కూడా వెళ్ళాం ఇంత ట్రాఫిక్ ఉంటుందని. స్టార్ట్ అయిన మూల గాంధారి కూడా క్రాస్ కాలేం సరిగా. గాంధారి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న మేము సర్ప్రైజ్ కనిపిస్తుందా. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇది రీజన్ అన్నమాట ట్రాఫిక్ జామ్కి. సో ఇక్కడ ఈ ట్రక్ అనేది ఇట్లా బోల్తా పడిపోయింది. సో దీనివల్లనే ప్రాబ్లం అయింది. మేబీ ఐ హోప్ సో ఎవ్రీ వన్ ఆర్ సేఫ్. సో అట్లా అయితే కామారెడ్డి వరకు వచ్చేసినాము. సాగర్ ఆడు ఉండు, ఇగో సాగరాడు బండి ప్లస్ ఇగో అక్షాడు తానాజీ ఆడు. కామారెడ్డి నుంచి ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సిరిసిల్ల రూట్లో నుంచి వెళ్తాము. సిరిసిల్ల వేములవాడ ఆ రూట్లో నుంచి వెళ్తామన్నమాట మేము. సో గైస్ సిరిసిల్ల అయితే కంప్లీటెడ్. సిరిసిల్ల కూడా క్రాస్ అయిపోయినాం. ఇంకో హాఫ్ అన్ అవర్ టు 45 minutes లోపల ఇక మనం కరీంనగర్ రీచ్ అయిపోతాం. సో గైస్ మనం వచ్చేసి 6 o'clockకి స్టార్ట్ అయినాం. అండ్ ఇట్స్ 8:30 రైట్ నౌ. సో 8:30 అవుతుంది మనకు కనిపిస్తుంది కాబట్టి. అండ్ కరీంనగర్ కూడా ఎంటర్ అయిపోయినాం. కరీంనగర్ ఎంటర్ అయిపోయి అట్ ప్రజెంట్ అయితే వెతుకుతున్నాము, అంటే లైక్ ఒక మంచి ఫుడ్ స్పాట్ కోసము. సో కరీంనగర్లోనైతే డిన్నర్ చేసేసినాం. అండ్ రైట్ నౌ ఇక క్రేజీ ఉంది ఇదేందో కానీ. వావ్. హన్మకొండ రీచ్ అవ్వాలి. సో హన్మకొండ ఎస్టిమేటెడ్ 1 hour 32 minutes అయితే చూపిస్తుంది మనకి. సో గైస్ ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కరీంనగర్కి రావడం. సో కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి మా వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు ఫ్రెండ్స్ అయితే. సారాడు తానాజీ ఆడు బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ విజిటెడ్. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది సిటీ ఆల్ ఓవర్. నేనైతే ఇంత ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అండ్ హియర్ వీఆర్ ఆన్ ది కేబుల్ బ్రిడ్జ్ రైట్ నౌ. సో మీకు కనిపిస్తూనే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా నైస్ అండి. At present very close to the హుజూరాబాద్. కరీంనగర్ క్రాస్ అయిపోయినా మీ హుజూరాబాద్ నుంచి హన్మకొండ. మనం వచ్చేసి సార్ హన్మకొండలో స్టే అనేది ప్లాన్ చేసినాం. సో హన్మకొండలో స్టే చేస్తాం ఇవాళ నైట్. అండ్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము మారేడుమల్లికి. సో ఈరోజు యాజ్ యూజువల్ మారేడుమల్లికి వెళ్తున్నాం. అండ్ మనం ఎట్ ప్రజెంట్ అయితే వరంగల్లో ఉన్నాం. నైట్ స్టే ఇక్కడనే హాల్ట్ వేసినాం కాబట్టి సో డే టైమ్లీగా రన్ చేస్తున్నాము మారేడుమల్లికి. ఇక్కడ నుంచి దగ్గర ఒక ఇంకా స్ట్రైట్ ఇంకొక 5 hours డిస్టెన్స్ చూపిస్తుంది. సో విల్ ట్రై అవుట్ టు కవర్ ది మ్యాక్స్ ఇన్ ది 4 hours ఓన్లీ. ఇక కిస్మత్లో మంచిగా ధనాధన్ వెళ్ళిపోయినామంటే 4 hours రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి ప్లాన్ ఇస్తున్నాం. లెట్స్ సీ. ట్రాఫిక్ అయితే బాగా చూపిస్తుంది రూట్. ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ 5:42 PM అక్కడ ఉంటామని చెప్పేసి పెడుతుంది గూగుల్ తల్లి చెప్తుంది. కానీ బిఫోర్ దటే రీచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను నేను.
సెకండ్ ఫ్యూల్ స్టాప్ గైస్. మనం లాస్ట్ టైం నిజామాబాద్లో కొట్టించాం కదా ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 290 కిలోమీటర్స్ వచ్చింది. ఇక ఆల్రెడీ బ్లింక్ అయ్యి స్టార్ట్ అయింది టాప్ టాప్ మాట. సో మనం ఇక ఇది పెట్టేసుకోవాలి, ఫ్యూల్ కొట్టించేసుకోవాలని చెప్పేసి సెకండ్ ఫ్యూల్ స్టాప్ దగ్గర నర్సంపేట్ క్రాస్ అయ్యి ఒక 15 కిలోమీటర్స్ వచ్చాము. మనం ఇదేం కొత్తగూడ క్రాస్ అయిపోయినా మీ చైన్ల నుంచి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటే చైన్ స్ప్రే అయిపోయింది మా దగ్గర. ఏం చేద్దామని ఆలోచించే వరకు మా సాగర్ ఇది హార్లిక్స్ది స్వీట్ డబ్బు ఒకటి తెచ్చిండు. సో ఇది వచ్చేసి హల్వా అన్నమాట, లోకల్ మేడ్ హల్వా అనుకొని తినారు. గ్రీస్, అది లోకల్ మేడ్ గ్రీస్ అన్నమాట. సో వాటర్ ప్రూఫ్ ఫుడ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే క్లెయిమ్ చేసిండ్రు. చూద్దాం, ఇన్ కేస్ మంచిగానే వర్కౌట్ అయితే ఓకే ఫైన్ డన్. ఎందుకంటే మేము ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సర్వీస్ ఉండదు, ఏముండదు. బండి ఏమన్నా అయిందా సీదా టాటా ఏస్ ఎక్కిచ్చుడే. టాటా ఏస్లో బ్లాక్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ మెయింటెనెన్స్కి ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకు మనం. అంటే ఎలా ఫారెస్ట్ వస్తుందంటే వీ కెన్ సీ అ సైన్ ఆఫ్ లైక్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు ది డెస్టినేషన్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. చాలా బాగుంది కదా ఫారెస్ట్ అయితే. సన్షైన్ ప్లస్ ఫారెస్ట్, ట్రీస్, వే టు హెవెన్ లెక్క ఉంది. మళ్ళీ రోడ్ కూడా చాలా బాగుంది, క్లీన్ ఉంది. మన క్రేజీ ఫీలింగ్ ఉందా గైస్. మెల్లందు దాటిన తర్వాత ప్రజెంట్ పల్వాంచలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి లైక్ ఒక 140 కిలోమీటర్స్ చూపిస్తుంది మారేడుమల్లికి. సో ఇలాంటి రోడ్డు ఇంకొక 60-70 కిలోమీటర్స్, మాకు ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 3 hours 20 minutes చూపిస్తుంది. ఇలాంటి రోడ్ కనుక ఇంకా ఒక 50-60 కిలోమీటర్స్ ఉందనుకోండి, దాన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం మేము. సో దట్ మొత్తం ఫాగ్. డెన్స్ ఫారెస్ట్ రోడ్ అయితే వర్స్ట్. సో వన్ ఆఫ్ ది మైల్డ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అన్నమాట. సో ఆఫ్టర్ అదే చెక్ పోస్ట్ ఇక మనం డెన్స్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ మేము విన్నాం. ఇక్కడ నుండి ఇక మనం ఈ రూట్లో తిరిగా మరుగా ఇట్లా 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 అయికుండా పోవాల పడుతుంది. ఆపోజిట్ వచ్చే సింగిల్ లైన్ కాబట్టి చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. నైట్ టైంలో అయితే అస్సలు ఏం ఏర్పడదు కూడా, ఎటు నుంచి వెహికల్ వస్తుందని చెప్పి ఆపోజిట్ వెహికల్ లైట్కి. సో ఈ టైంలో ఇంకా డే టైం వెళ్తున్నాం కాబట్టి వీఆర్ సో లక్కీ. సో మనం వన్ మోర్ అట్రాక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ గైస్, అండ్ నెక్స్ట్ లెవెల్ లిటరల్లీ. సో మనకు కనిపిస్తుంది కదా ఎట్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. సో అదంతా ఆబ్వియస్లీ డస్ట్ని ఇగ్నోర్ చేయండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అదే ఎంత మంచి ఇట్లా ఫ్లో అయ్యుకుంటూ వస్తుంది వాటర్. సో అటు నుంచి ఫ్లో అయ్యి ఇటు నుంచి ఎగ్జిట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో హిల్స్లో కూడా మంచి రఫ్ ప్యాచ్లు ఉన్నాయి గట్టిగా. ఇప్పుడు కనిపిస్తుంది ఇక గైస్ మొత్తం కొండల మధ్యలో ఇక పోతున్నాం మనం మధ్యలో నుండి. ముంగడు కనిపించింది మన గొల్లా రైడర్ సాగర్. కర్వ్స్ ఇట్లాంటి ట్విస్ట్లు కామన్ అయిపోయినాయి మాకు.
పాట్ హోల్ చూసానురా, కార్నర్ పైన పాట్ హోల్ ఎంత పెద్ద ఉందో. వామ్మో, ఈ ఫారెస్ట్ చూస్తే నాకైతే ప్యాక్ అయిపోతుంది లిటరల్లీ. మొత్తం డెన్స్ ఫారెస్ట్, లెఫ్ట్ టు రైట్ మొత్తం డెన్స్ ఫారెస్ట్, మౌంటైన్స్ మధ్యలో రోడ్, మళ్ళీ రోడ్కి ఒకటి పాట్ హోల్స్. వా, ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేస్తుంది. నైట్ టైంలో వర్షాకాలంలో రావాలా కానీ ఆడ్ స్పాట్ డెత్, హార్ట్ అటాక్ వచ్చి పోతాడు భయ్య. సో అది వచ్చేసి జస్ట్ ఒక చెక్ పోస్ట్. సో దాని మీద చెక్ పోస్ట్ మీద టైగర్ రిజర్వ్ అని చెప్పేసి రాసి ఉంది. మరి టైగర్ రిజర్వ్ అంటే మరి టైగర్లు ఉండాలి కదా అంటే, ఇక టైగర్లు మెల్ల అట్లా పోయినాయేమో వెకేషన్స్ అని చెప్పేసి. ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయిగా, సో రోడ్ పైకి రావనుకుంటా అవి. ఈ ఫారెస్ట్లోనే అయితే వీ క్యాన్ స్పాట్ ది టైగర్స్. సో ఇక్కడ చూస్తున్నారా, ప్రమాదము, లో హారన్. అండ్ దానికన్నా ముందు ఇంకో బోర్డు ఉండేది, ఘాట్ రోడ్ స్టార్ట్ అంట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా అన్నమాట ఇక మన అడ్వెంచరస్ రైడ్. ఘాట్ రోడ్ అంట. సో లెట్స్ సీ ఎంత క్రేజీగా ఉంటుందో, ఎంత ఈజీగా ఉంటుందో. జస్ట్ రోజు చూడండి గాయస్, మొత్తం టఫ్, మొత్తం అసలు రోడే లేకుండా ఉందనుకో. రోడ్ అని కూడా అన్నారు దీన్ని, గ్రేవెల్ మొత్తం ఇక పొలంలో నడిచినట్టే ఉంటుంది దీని మీద పోతే. సో ఇది రోడ్, కచ్చా రోడ్, దేనికి పనికిరాదు రోడ్. లారీ దొబ్బింది కానీ చూడండి, ది నేచర్ లిటరల్లీ ఆసమ్. చలో లెట్స్ గో. సో గైస్, ఇది కూడా వన్ ఆఫ్ ది వాటర్ స్పాటింగ్, అంటే లైక్ సైట్ సీయింగ్లో ఇది ఒకటి. సో మనం ఇంకా వెళ్ళాలి మారేడుమల్లికి. ఇంకా ఒక నాకు తెలిసి 7 కిలోమీటర్స్ ఉండొచ్చు, 5 to 7 కిలోమీటర్స్ మధ్యలో ఉండొచ్చు అని కూడా గెస్ చేస్తున్నా. సో ఫైనలీ గైస్ మారేడుమల్లికి రీచ్ అయినాం. సో ఈ విలేజే మారేడుమల్లి. సో గైస్, మారేడుమల్లి అంటే ఇక ఈ విలేజ్ ఎట్ ప్రజెంట్ దీంట్లో ఉన్న సిచ్యువేషన్ అయితే మీరు చూస్తాం, పిచ్చి ట్రాఫిక్. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ట్రాఫికే ఉంది. ఎందుకంటే వీకెండ్ కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. కానీ వచ్చే ముందు ఇఫ్ యూ హ్యావ్ యువర్ పర్సనల్ టెన్స్, బ్రింగ్ ఇట్. మీరు కార్లో వస్తున్నారంటే ఇంకా ఫార్ బెటర్. కొద్దిగా వుడ్ అట్లాంటిది కూడా క్యారీ కూడా చేసిందంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు డిమాండ్ అండ్ సప్లై కైండ్ ఆఫ్ థింగ్ నడుస్తుంది ఇక్కడ. వాళ్ళు ఒకప్పుడు ఒక బడ్జెట్ చెప్తున్నారు, ఇప్పుడు ఒక బడ్జెట్ చెప్తున్నారు, ఆ విధంగా ఉందండి. సో గాయస్, మారేడుమల్లి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. అట్ ప్రజెంట్ గుడిసా దగ్గర, ఒక గుడిసా నుంచి ఒక 10-15 కిలోమీటర్ డిస్టెన్స్లో మేము క్యాంప్ వేసుకునే ఛాన్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ మేము ఇప్పుడు స్పాట్ పెట్టుకొని క్యాంప్ వేసేసుకొని ఇక నైట్ అంతా అక్కడే స్టే చేసి అర్లీ మార్నింగ్ గుడిసాకి స్టార్ట్ అయిపోతాం. సో మనము నార్మల్గా టెంట్స్ మన దగ్గర లేవనుకో, టెంట్స్ మన దగ్గర లేవంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టెంట్స్ తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట టెంట్స్ ఆన్ ఏ బడ్జెట్. సో అండ్ సో అని చెప్పేసి అంటే వాళ్ళు డిపాజిట్ పెట్టుకొని టెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. మారేడుమల్లి నుంచి గుడిసాకి వెళ్తున్నాం గైస్. అంటే గుడిసా అంటే మొత్తం గుడిసా కాదు, కొంచెం గుడిసా కన్నా ముందు అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. అంటే ప్రాబ్లం ఏం లేదు, ఆడేమో కొంచెం కండిషన్స్ ఉన్నాయంట. సో అక్కడ గుడిసా హిల్ పైకి అయితే వెళ్ళనియారంట ఈ టైంలో. ఎర్లీ మార్నింగే గేట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అన్నారు మనకు లోకల్స్. సో ఈ గుడిసా దగ్గరలో ఒక వాటర్ బోర్డ్ ఉంటాయంట, ఒక చిన్న కెనల్ కైండ్ ఆఫ్. సో అక్కడ వెళ్ళి క్యాంపింగ్ వేసుకోండి. ఇంకా చాలామంది క్యాంపింగ్ వేసుకుంటారు అక్కడ వాటర్ బాడీ పక్కన, రిసోర్స్ ఉంటుందని చెప్పేసి అని అంటే మేము ఫుడ్ అండ్ మా టెంట్స్ ఎక్సెట్రా తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఇది మారేడుమల్లి నుంచి గుడిసాకి వెళ్ళే రూట్లో దారి ఇలా ఉంటుంది గైస్. మొత్తం డార్క్ ఉంటుంది అండ్ బాగానే ఉంది దారి. ఇది కొంచెం రఫ్ ప్యాచ్ ఉంది కానీ బాగానే ఉంది దారి అయితే, వీ క్యాన్ గో ఈజీలీ. సో మనకు ఏర్పడుతుంది ఎంత చీకటి ఉందని చెప్పేసి. లిటరలీ ఇప్పటికైతే నాకు 2 వెహికల్స్ క్రాస్ అయినాయి. నేను దగ్గర 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నా. ఇప్పటికి ఓన్లీ 2 వెహికల్స్ క్రాస్ అయినాయి అప్పటి నుండి. సో ఇలా ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి ఫాగ్ అన్నమాట. లిటరలీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే ముంగటైతే ఏం కూడా ఏర్పడతలేదు.
డెన్స్ ఫాగ్ అన్నమాట. వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ గైస్. అండ్ ఆబ్వియస్లీ వింటర్లో ఈ రైడ్ రావాల్సిందే. ఆఫ్ రోడింగ్ గైస్, ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం ఇప్పుడైతే. మన ఇది ఎటు పోతున్నామంటే క్యాంప్ సైట్కి వెళ్తున్నాము. సో క్యాంపింగ్ సైట్ ఇక్కడ ఒకటి ఉందని చెప్పేసి, మంచి క్యాంపింగ్ స్పాట్ ఉంటుందని చెప్పేసి అంటే, సో క్యాంపింగ్ సైట్కి అనేది వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మొత్తం ఒక్క కరెక్ట్ ప్యాటర్న్లో కూడా లేదు రోడ్ అయితే, మొత్తం గ్రేవేలే ప్యూర్గా. అండ్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం అట్ ప్రజెంట్ అయితే. సో హియర్ ఈజ్ ది స్టీల్ బ్రిడ్జ్. ఇది డే టైంలో రావాలా, మంచి క్రేజీ స్పాట్ అంటే ఇది కూడా. స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి వామ్మో, ఇది ఇంత స్లైడ్ అవుతుంది ఢిల్లీ. సో స్టీల్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ కాగానే ఇంకా కొద్ది ముందులో మన క్యాంపింగ్ సైట్ అనేది ఉంటుంది. ఇక్కడ మన క్యాంపింగ్ సైట్స్. సో ఇట్లా ఏడైనా క్యాంప్ వేసుకోవచ్చు అన్నమాట. గైస్ ఆల్ సెట్, ఫైర్ కూడా సెట్, క్యాంప్స్ అన్ని సెట్ అయిపోయినాయి. ఫుడ్ ఇక్కడ. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందరం చిల్ కొడుతున్నాం. మేము మ్యూజిక్ అండ్ క్యాంప్ ఫైర్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఎట్ ప్రజెంట్ అక్కడ మన టెంట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్లో, నోన్ పీపుల్ ఇక. సో ఇక్కడ జస్ట్ ఎంత కోల్డ్ ఉందో నా హ్యాండ్స్లో నుంచి చూడడం మీరు కొంచెం.